ఇది నాది లేదా ఎట్లా చూపి ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సిపివాడలోని పట్టణంలో తీవ్రమైనటువంటి వరద ప్రవాహం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. 36 డివిజన్లో పూర్తిగా నీరు రావడం జరిగింది. గ్రామాలు కూడా ముంపుకు గురవడం జరిగింది. దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ పట్టణంలో ప్రతి వార్డు కూడా తిరిగి అక్కడ పరిస్థితులన్నీ కలుపుకొని అన్ని కూడా కంట్రోల్ చేసడానికి ముందుకెళ్ళడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయాన్ని మేమున్నాము అని చేయూతనిస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకు నడిపిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ పత్రికా ముఖ్యం అదేవిధంగా కుయ్యూరు శాసనసభ్యులు డాక్టర్ పాసులు సునీల్ కుమార్ గారు ఈ రోజు వరకు కూడా గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ప్రజలు అన్ని అసోసియేషన్ అందరూ కలిసి కూడా మేము ఉన్నాము మా చేతులు ఇస్తున్నాము మీరు సహాయం చేసుకుని ముఖ్యమంత్రి గారికి అందించాలని అందరూ తెలియజేస్తున్నట్టుగా ఈరోజు మన యొక్క శాసనసభ్యులు పాసులు సునీల్ కుమార్ గారు ఆయన ఆలోచించి ఈరోజు 2000 దుప్పట్లు 5 లక్షల రూపాయలు చెప్తూ కొనుగోలు చేసి ఈరోజు విజయవాడకి పంపుకున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని అందరూ సహాయం చేస్తున్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.